started. Concept of layering. In which layer a network architecture is the secured socket layer SSL is used. Presentation లేయర్లో సెక్యూర్డ్ సాకెట్ లేయర్ని యూజ్ చేస్తాం. SSL ప్రజెంటేషన్ లేయర్. ఎంక్రిప్షన్ జరిగేది కూడా ప్రజెంటేషన్ లేయర్లోనే కాబట్టి సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నాం. సెక్యూర్డ్ సాకెట్ లేయర్ ఎన్క్రిప్షన్ జరిగేది ప్రజెంటేషన్ లేయర్లోనే కాబట్టి సెక్యూర్డ్ సాకెట్ లేయర్ గురించి మాట్లాడుతున్నాం. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ రేంజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మైక్రో ఓవెన్. ఎక్స్ట్రీమ్లీ హై ఫ్రీక్వెన్సీ 30,000 kHz యూజ్ చేస్తాం. తర్వాత విచ్ లేయర్స్ ఆఫ్ OSI రెఫరెన్స్ మోడల్ ఆర్ హోస్ట్ టు హోస్ట్ లేయర్. హోస్ట్ టు హోస్ట్ లేయర్ కదా, ఇది రివర్స్లో ఇచ్చినాడు చూడు. పైనుండే 4 హోస్ట్ టు హోస్ట్, కింద ఉన్న 4 హాప్. ఇవి హాప్ రౌటర్లో ఉండేవి హాప్, నెట్వర్క్ డేటా లింక్ ఫిజికల్. APS TNDP కదా, APS TNDP. ఇక్కడ APS లేదు, ప్రెజెంటేషన్ సెషన్ లేయర్లు. ఇది సోర్స్లో ఓకే. NDP ఇవి హోస్ట్ హాప్ లేయర్. చూడు APST ఇవి హోస్ట్ లేయర్. హోస్ట్ 4 అక్షరాలు, ఫస్ట్ 4 హోస్ట్ లేయర్. హాప్ నెక్స్ట్ 3 అక్షరాలు, లాస్ట్లో P ఉంది, ఇక్కడ కూడా లాస్ట్ P ఉంది. సో ఇది హాప్ లేయర్. ఇది రౌటర్లో కూడా ఉంటుంది. రౌటర్లో ఈ కింద ఉండేవి 2 సార్లు ఉంటాయి. డేటా లింక్ లేయర్ ఇక్కడ 2 ఉన్నాయి కదా. ఇది మామూలుగా నెట్వర్క్ డేటా ఫిజికల్, డేటా లింక్ ఫిజికల్. ఇట్లా డేటా లింక్ ఫిజికల్ లేయర్లోకి డేటా లింక్ లేయర్లోకి నెట్వర్క్ లేయర్లోకి వెళ్ళి మళ్ళీ డేటా లింక్ లేయర్లోకి ఫిజికల్ లేయర్లోకి వెళ్తుంది. కాబట్టి నెట్వర్క్ లేయర్ 1 ఫిజికల్, డేటా లింక్ లేయర్ 2 ఫిజికల్ లేయర్ 2. N+2 రౌటర్ దానిలో చూసుకుంటే ఓకే. సో ఇది ట్రాన్స్పోర్ట్ సెషన్ ప్రజెంటేషన్ అప్లికేషన్. ఇవి రివర్స్ ఆర్డర్లో ఇచ్చినందుకు కొంచెం కన్ఫ్యూజ్ అయినా ఫస్ట్ ఓకే. ఈ 4 OSI రెఫరెన్స్ మోడల్లో హోస్ట్ టు హోస్ట్ లేయర్. తర్వాత అజ్యూమ్ ద సోర్స్ అండ్ డెస్టినేషన్ అంటే NDP కింద ఉన్న 4. సోర్స్ అంటే మొత్తం అన్నీ ఇక్కడ ఉండేవన్నీ. డెస్టినేషన్ అంటే ఇవి ఇక్కడ ఉండేవి కూడా అన్ని, డెస్టినేషన్లో కూడా అన్నీ ఉంటాయిలే. రౌటర్ అంటే NDP. రౌటర్ అంటే NDP ఓకే. When source to destination are connected through an intermediate router, how many times the packet has to visit network layer, data link layer during the transmission. ఇక్కడ రౌటర్ అన్నారు, ఎన్ని రౌటర్స్ ఇవ్వాల. ఇక్కడున్న ఆప్షన్స్ని బట్టి 2 రౌటర్స్ ఉండే ఛాన్స్ ఉంది అని మనం కనుక్కొని వేసినాం ఓకే. ఇక్కడ రౌటర్ 2 times అనుకో, డేటా లింక్ లేయర్ ఎంత 4 times రావాలి. అది రౌటర్ 2 times, 2 + 2 4 రావాలి. డేటా లింక్ లేయర్ 4 times రావాలి. ఫిజికల్ లేయర్ 4 times రావాలి. నెట్వర్క్ లేయర్ 2 times ఉంటే డేటా లింక్ లేయర్ 4 times 6 times రావాలి. 1 2 3 4 5 6. సో ఇది ఇక్కడ 2 ఉంటే 4 వచ్చింది కాబట్టి రాంగ్. ఇక్కడ 3 ఉంటే 4 వచ్చింది కాబట్టి రాంగ్. ఒకవేళ 4 ఉంటే 6 times రావాలి. 4 times నెట్వర్క్ లేయర్, 6 times డేటా లింక్ లేయర్. 4 times నెట్వర్క్ లేయర్ ఎక్కడ అంటే ముందు ఇక్కడ ఒక నెట్వర్క్ లేయర్, ఇక్కడ ఒక నెట్వర్క్ లేయర్, సింగిల్గానే పోతుంది అంది పోయేటప్పుడు. రౌటర్లో మాత్రం డేటా లింక్ లేయర్లోకి ఫిజికల్ లేయర్లోకి 2 సార్లు వెళ్తుంది. ముందు ఫిజికల్లోకి వెళ్ళి డేటా లింక్ లేయర్లోకి వెళ్ళి తర్వాత నెట్వర్క్లోకి వెళ్ళి డేటా లింక్ లేయర్లోకి వెళ్ళి మళ్ళీ ఫిజికల్ లేయర్లోకి వస్తుంది. ఇట్లా 2 రౌటర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ 4 అని ఇస్తే ఆన్సర్ 6 ఉండాలి. ఇక్కడ N+2 times ఉండాలి డేటా లింక్ లేయర్లో. ఫిజికల్ లేయర్లో కూడా N+2 ఉండాలి. అంటే N అంటే N = నెంబర్ ఆఫ్ రౌటర్స్ ఓకే. ఇది బాగా గుర్తుపెట్టుకో. N times రౌటర్లో N రౌటర్స్ N రౌటర్స్ అంటే 2 ఉంటే N+2 N+4 అంటే కరెక్ట్ ఉంటుంది కదా. 2 రౌటర్స్ 2 + 2 4 times నెట్వర్క్ లేయర్. ఇది కరెక్ట్ కాదులే. ఇట్లా ఉంటుంది, అది ఇంకో వీడియోలో ఉంది, అది చూపిస్తా తర్వాత. PYQ సాల్వింగ్లో ఉంది, అక్కడ చూపిస్తుంది. బట్ ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకో, రౌటర్ అంటే నెట్వర్క్ లేయర్ ఒకటి, డేటా లింక్ లేయర్లు 2 ఉంటాయి. 2 సార్లు వెళ్తుంది డేటా లింక్ లేయర్లో ఫిజికల్ లేయర్లో. ఇది 4th. తర్వాత